హాయ్ ఫ్రెండ్స్. ఇంట్లోనే రోడ్ సైడ్ ఎగ్ నూడిల్స్ అనేది ఎ ఎంత టేస్ట్ ఉంటదో అంతే టేస్ట్ మనం ఇంట్లో గూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలన్నది నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రోడ్ సైడ్ ఎగ్ నూడిల్స్ కంటే ఇంకా చాలా బావుంటది మనం ఇంట్లో ట్రై చేస్తే. అది ఎలా చేయాలన్నది చూపిస్తాను, ఒకసారి చూడండి. స్టవ్ పై కడాయి పెట్టి అందులో వాటర్ పోసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పొయ్యాలి. దాంట్లోనే సాల్ట్ ఏసుకోవాలి. మరి ఎక్కువ కాకండా కొంచెం. ఇది బాగా మరగనివ్వాలి ఎసర. ఇది వాటర్ బాగా తిరగబడినంత వరకు కూడా స్టవ్ పైన పెట్టుకోవాలి. మీరు రోడ్ సైడ్ తింటూ ఉంటారు నూడిల్సు. దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే దానికంటే ఎక్కువ టేస్ట్ ఉంటది. కొన్ని కొన్ని టిప్స్‌తో నేను చేసి చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తెచ్చుకున్న నూడిల్స్ ఉంటాయి కదా! అవి మనం వేడి నీళ్ళలో ఎయ్యాలనమాట. ఇది బాగా ఉడకనివ్వాలి. బాగా అంటే మెత్తగా ఉడకకూడదండి. అలా అని గట్టిగా ఉడకకూడదు. నేను చూపిస్తాను ఎంతవరకు ఉడకాలన్నది. చాలామందేంటంటే మెత్తగా ఉడకబెడేస్తారు, లేదా గట్టిగా ఉంటాయి నూడిల్సు. చూసారు గదా! ఒకసారి ఇలా కలుపుకోవాలి ముద్దవ్వకంట. మనకి నూడిల్స్ అంటుకోకుండా ఉండడం కోసమే మనం ఆయిల్ పోసాం గదా! ఇప్పుడిది బాగా ఉడకనివ్వాలి. మనం బయట నూడిల్స్ తింటూ ఉంటామండి. అది ఆయిల్ కూడా మంచి మంచి ఆయిలేయరు. హెల్త్‌లు కూడా పాడైపోతాయి. మనమే ఓపికగా ఇంట్లో చేసుకుంటే దానికంటే ఎక్కువ టేస్టొస్తది. అది మనం ఎలా చేయాలన్నది కూడా నేను చూపిస్తాను నేను. జస్ట్ ఇలా పట్టుకుంటే లోపల పలుకులాగా ఉండాలనమాట. మనం రైస్ ఎలా చూస్తామో నూడిల్స్ కూడా అలాగే చూసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా ఉంటది. అందు గురించే ఒక 2 చెంబులు వాటర్ పోసుకోవాలి. ఇలా. ఇది 2 చెంబులు వాటర్ పోస్తే ఏమవుతదంటే దానిలో ఉన్న జిగురులాగా ఉంటదనమాట. అది మొత్తం గూడా పోతది. ఒకసారి వడబోసుకోవాలి. ఇలా జాలీలేసి వడబోసుకోవాలనమాట. ఇప్పుడు దీన్ని ఒక 2 సెకండ్స్ ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి చెమ్ముండకూడదు. ఆ చెమ్ముంటే ఏమవుతదంటే టేస్ట్ రాదనమాట. దీన్ని 2 మినిట్స్ పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి. దీంట్లో ఎగ్ నూడిల్స్‌లో ఎక్కువ ఐటెమ్స్ ఏమి అవసరం లేదండి. ఒక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 2 నిమ్మకాయ చెక్కలు, కొంచెం క్యారెట్, అంతే. ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఈ ఇంగ్రీడియెంట్స్ తోటే చాలా టేస్ట్‌గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు నూడిల్స్. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. మనం 3 ఎగ్స్ తీసుకున్నాం గదా! దాంట్లో కొంచెం ఉప్పు, కారం కలిపి బాగా బ్రేక్ చేసి దీనిలో ఫ్రై చేసుకోవాలనమాట ఎగ్స్ ముందు. చిన్న చిన్న టిప్స్‌తో మనమే టేస్ట్‌గా మనం ఇంట్లో వండుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. బయట తినే కంటే. చూసారు గదా! నేను ఉప్పు, కారం ఏసాను ఎగ్‌లో. బాగా బ్రేక్ చేసి దాన్ని కడాయిలో ఏసి దీన్నిప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా బాగా ఫ్రై చేసుకోకూడదండి. చాలామందేంటంటే మనం రైస్‌లో కలుపుకునేటట్టుగా ఫ్రై చేసేస్తారు. అలా ఫ్రై చేయకూడదు. నేను చూపిస్తాను చూడండి. అలా ఫ్రై చేయాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్‌ని సపోర్ట్ చేయండి. మంచి మంచి కర్రీస్ పెడుతూ ఉంటాను నేను. చిన్న చిన్న టిప్స్‌తో టేస్ట్‌గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నది నేను చెప్తాను. గొప్పని కాదండి. నేను వంట చేస్తే మా ఇంటి పక్కనే కాదు, మా చుట్టాల్లో కాదు, చాలా బావుందని అంటారు. అందుకనే నేను అది మీతో షేర్ చేసుకోవాలని ప్రతి వీడియో నేను మీకు పెడుతున్నాను. చూసారు గదా! మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలనమాట.
చాలామందేంటంటే అందులోనే ఫ్రై చేసేస్తూ ఉంటారు. అలా కాదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. టేస్ట్ మీరే జెప్తారు నాకు కామెంట్‌లో. ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం గదా! ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అది ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకోవాలి. చూసారు గదా! పెద్ద కష్టమేమి ఉండదండి. మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ గూడా చాలా బావుంటదండి. మీరు ట్రై చేసి మీరే నాకు చెప్తారు. దీన్ని ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై అయిపోకూడదండి. చాలామందేంటంటే కర్రీస్‌కి వండినట్టుగా బాగా ఫ్రై చేసేస్తారు. ఇది ఆవిరికే మగ్గిపోతది క్యారెట్ అయినా, ఆనియన్స్ అయినా. ఇప్పుడు ఇందులో మనం ఆరబెట్టుకునే నూడిల్స్ ఉంటాయి కదా! ఆ నూడిల్స్ ఏసుకోవాలనమాట ఇప్పుడు. చూసారు గదా! ఎలా ఆరిపోయిందో. చేతికి తడి ఉండకూడదు. నూడిల్స్ కూడా చెమ్మ ఉండకూడదండి. బాగా ఆరిన తర్వాతే నూడిల్స్ ఏసుకోవాలి. దానిలో ఉప్పేసుకోవాలి. అంటే సాల్టు. తగినంత సాల్టేసుకోవాలి. కారం, ఇది మనకి బయట మార్కెట్‌లో దొరుకుతదండి. ఈ నూడిల్స్ మాత్రమే. ఈ నూడిల్స్ మషాలా మాత్రమే తెచ్చుకోవాలండి. టేస్ట్ చాలా బావుంటది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలామందేంటంటే నూడిల్స్ మసాలా అంటే ఏది పడితే అది తెచ్చేసేస్తారు. కానీ ఈ మసాలా ఏస్తే టేస్ట్ చాలా బావుంటది నూడిల్స్‌లో. ఇప్పుడు అది ప్యాకెట్ చింపి అది కూడా ఏసి సోయా సాస్ కూడా అందులోనే ఏసుకోవాలి. కొంచెం కొత్తిమీరేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ ఐలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి మొత్తం ఉప్పు, కారం అంతా పట్టినంత వరకు బాగా కింద నుంచి పైకి బాగా ఫ్రై చేయాలి. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనం ఇంటిలో నూరి పెట్టుకున్న మసాలా ఉంటది కదా! అది కంపల్సరీగా ఎయ్యాలండి. అది ఏస్తే ఏంటంటే, టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్‌గుంటది. చాలా టేస్ట్ ఉంటదనమాట. చూసారు గదా! ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్గు అది గూడా ఇందులో ఏసి ఇప్పుడు ఒక్క 10 మినిట్స్ కింద నుంచి పైకి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు నమ్మరు గానీ చాలా టేస్ట్ ఉంటదండి. ఎందుకంటే మేము తింటాం గాబట్టి నేను చెప్తున్నాను నేను. బయట కూడా మేము చాలా తిన్నాము. కానీ ఇంత టేస్ట్ రాదు. ఇప్పుడు నిమ్మ చెక్క దానిలోనే పిండుకోవాలి. చూసారు గదా! ఇలా యేసుకొని నీట్‌గా మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కూడా గరిటె పెట్టకూడదండి. ఇలాంటి అట్టల పుల్ల ఉంటది గదా! మీకు తెలుసు కదా ఇది. అట్టులేసేది. ఇలాంటి దాంతో ఫ్రై చేసుకుంటే అది ముక్కలవ్వదు నీట్‌గా. మనం ఉడకబెట్టేటప్పుడే ఇవి ముక్కలు చేసుకోవాలి. పెద్దగా ఉంటే ఏంటంటే కలపడానికి ఇబ్బందిగా ఉంటది. అది పొడి పొడిగా కూడా రాదనమాట. మనకి ఫస్ట్ వాటర్‌లో ఏసేటప్పుడు అవి ముక్కలు చేసుకుంటే ఇలా నీట్‌గా వస్తదనమాట. చూసారు గదా! పొడి పొడిగా వచ్చింది. మీకు అంతే టేస్ట్ ఉంటదనమాట. మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంట్లోనే ట్రై చేయండి. అందరికీ థాంక్ యూ.